చేజార నీకే జీవితం ధారావాహిక 8వ భాగం. రచన సిఎస్జి కృష్ణమాచార్యులు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: ఇందిరా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంటుగా జర్మనీ వెళ్లాల్సి రావడంతో ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉన్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర. అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్ళి అక్కడ కలిసి ఉంటారు. ఇందిర చెప్పిన మాటలు నమ్మలేకపోతాడు మధు. భర్తతో విడాకులు వచ్చే వరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్కి కాల్ చేసి ఇండియా వచ్చేయమంటాడు. ఇందిర ఊహించినట్లుగానే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు. ఇందిరాను తన వద్దకు తీసుకుని రమ్మంటుంది మేడం. తన కథను గీతా మేడంకి వివరిస్తుంది ఇందిర. మేడం ఇంటికి దగ్గరలోని ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు ఇందిర, మధులు. ఇక చేజార నీకే జీవితం ధారావాహిక 8వ భాగం వినండి. గీత వివరించిన వ్యూహం రవికి అంత సమంజసంగా అనిపించలేదు. మధు ఇందిరాల ప్రేమని ప్రోత్సహించడం వ్యూహంలో ఒక భాగమైతే విడాకులిప్పించడం రెండో భాగం. మధు పట్ల రవికి పుత్ర వాత్సల్యం ఉంది. అందువల్లనే ఇందిరతో పెళ్లి మధుకు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయని అతను ఆందోళన చెందాడు. కానీ అటువంటివేం ఉండవని గీత నమ్మబలకడంతో ఆ వ్యూహానికి ఆమోదం తెలిపాడు. ఆ పైన వ్యూహానికి అనుగుణంగా చేయవలసింది వివరించాడు రవి. ఇందిర దూరమవుతుందన్న భావం కలిగిస్తే మధు ఇందిరకు దగ్గరవుతాడు. ఇది మనం తేలిగ్గా చేయవచ్చు. విడాకులు న్యాయ సమస్య కాబట్టి కొంత టైం పడుతుంది. మొదట శేఖర్, ప్రభాల పెళ్లి, వారి కాపురం గురించిన సాక్ష్యాలు సంపాదించాలి. ఈ పని డిటెక్టివ్ ఏజెన్సీకి అప్పగిద్దాం. ఆ తర్వాత లాయర్ని సంప్రదిద్దాం. భర్త అంగీకారం గీతకు ఆనందం కలిగించింది. మర్నాడు రవి వచ్చి ఇందిరను దగ్గరలో ఉన్న కాన్వెంట్ స్కూల్కి తీసుకెళ్లాడు. స్కూల్ ప్రిన్సిపాల్ రవిని సాధారణంగా ఆహ్వానించింది. రవి ఇందిరను పరిచయం చేసి ఆఫీసులో కానీ టీచింగ్లో కానీ ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. ప్రిన్సిపాల్ ఇందిరతో మాట్లాడి రవితో అంది, నీకు నో చెప్పలేను. సోమవారం జాయిన్ చేయి. స్కూటీ ఉంటే మంచిది. మా స్కూల్ ప్రచారానికి తను మా టీచర్స్తో కలిసి దగ్గర గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆఫీస్ పనులు, టీచింగ్ రెండూ చేయాల్సి ఉంటుంది. రవి ఇందిర వైపు చూశాడు. ఆమె సంతోషంగా ప్రిన్సిపాల్కి చెప్పింది, నాకిష్టమే. స్కూల్ కోసం కష్టపడతాను. మా మామయ్య పేరు నిలబెడతాను. ప్రిన్సిపాల్ చిరునవ్వుతో, రవి నీకు ఓకేనా అని అడిగింది. రవి లేచి ధన్యవాదాలు మేడం అని బయటకు వచ్చేశాడు. ఇందిర ఆనందానికి అంతులేదు. ఈరోజు తన జీవితం రాజపథంలో పయనిస్తోంది. అత్తామామల ప్రేమ, మధు సహవాసం, ఉద్యోగం, సంగీతం, తోటపని, శూన్యమైన తన జీవితం నేడు మధు కలశంలా వెలిగిపోతోంది. ఇలా ఆలోచిస్తూ మౌనంగా కారులో కూర్చున్న ఇందిరతో రవి అన్నాడు, నీకు స్కూటీ కావాలి. మా చిన్నమ్మాయి స్వప్న అమెరికా వెళ్లే ముందు కొన్నది. అది తీసుకో. అలాగే, స్వప్నని అడిగి తీసుకుంటా అంది ఇందిర. అలాగైతే ఈ సాయంత్రం ఫోన్ చేద్దాం. నేను 5ంటికి వస్తాను. మా గురువు గారి దగ్గరకు తీసుకువెడతాను. ఆయన ఆశీర్వాదాలు నీకు మంచి చేస్తాయి. అలాగే మామయ్య వినయంగా బదులిచ్చింది. ఇందిరను ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు రవి. ఆధ్యాత్మిక గురువు స్వామి రామానందకు నమస్కరించారు గీత, రవి. మీ రాక ఆంతర్యం అర్థమైంది. మీ సంకల్పం మంచిది, నిస్వార్థమైంది. తప్పక నెరవేరుతుంది. ఆ జంటను లోనికి రమ్మనండి అన్నారు స్వామి. భక్తితో పులకించిన రవి బయటకు వెళ్ళి మధు, ఇందిరాలను స్వామి దగ్గరికి తీసుకుని వచ్చి పరిచయం చేశాడు. స్వామిని చూసి ఇందిర మోకాళ్ళ మీద కూర్చొని శిరస్సు నేల మీద మోపి భక్తితో నమస్కరించింది. మధుకి స్వాములపైన నమ్మకం లేదు, కానీ గీత చెప్పడంతో కాదనలేక వచ్చాడు. సందిగ్ధ మనసుతో చేతులు జోడించి నమస్కరించాడు. స్వామి నవ్వుతూ, నాయనా మధు, నీ జీవితంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ అమ్మాయే. బాగా చూసుకో అన్నారు. ఆ తర్వాత ఆయన కన్ను మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆయన శిష్యులు ఇక వెళ్ళండని సైగల ద్వారా తెలియజేశారు.
అందరూ మౌనంగా బయలుదేరారు. మధు ఇందిరాలను ఇంటి దగ్గర దింపేప్పుడు గీత, మధు, నీ గురించి ఇందిర గురించి మేము చెప్పకుండానే ఆయన మిమ్మల్ని లోరికి పిలిచారు. ఆయన మాటలు మహిమాన్వితమైనవి అని చెప్పింది. ఇందిరకు అంతా అయోమయంగా ఉంది. స్వామి మాటలు నిజమైతే తనకి మధు జీవిత సహచరుడవుతాడు. అదే తన కోరిక. గీత అత్తయ్య అభిలాష నిజమవుతుందా? ఇందిర ఆలోచన నుండి బయటపడి చూసేసరికి మధు ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. స్వామి మాటలు మధు విశ్వసించలేదు. స్వాములు, జ్యోతిష్కులు అందరూ మనకేది కావాలో అదే చెప్తారని అతని నమ్మకం. అదే మాట మధు భోజనం చేసేటప్పుడు ఇందిరకి చెప్పాడు. అతనిలోని అసహనాన్ని పదిగట్టిన ఇందిర ఎందుకైనా మంచిదని, అలాగే అనిపిస్తోంది అని చర్చకు తావు లేకుండా చేసింది. ఇందిర మాటలు మధుకి నచ్చలేదు. నీది అదే అభిప్రాయం అయితే రవిగారికి చెప్పి అక్కడకు వెళ్లకుండా ఉండేవాళ్ళం అన్నాడు. ఇందిరకు అర్థమైంది ఈ కోపం రవి మీద అని. ఇక ఈ టైంలో ఉద్యోగం గురించి చెప్తే పరిణామాలు బాగుండవని మౌనంగా భోజనం ముగించింది. మధు నిద్ర లేచేసరికి చాలా ఆలస్యమైంది. కాలకృత్యాలు తీర్చుకొని మేడ దిగిన మధుకి ఇందిర ఉన్న జాడ కనపడలేదు. భోజనాల బల్ల మీద ఫ్లాస్క్, హాట్ బాక్స్తో పాటు ఒక చిన్న చీటీ ఉంది. అందులో ఉన్న సందేశం: ఈరోజు భోజనం అత్తయ్య ఇంట్లో, మామయ్య వచ్చి రమ్మంటే వెళ్తున్నాను. మధుకి ఆ సందేశం నచ్చలేదు. స్వేచ్ఛ కోల్పోతున్నానన్న భావం కలిగింది. టిఫిన్ చేసి యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల వేళ గీత ఫోన్ చేయడంతో తప్పనిసరి భోజనానికి వచ్చాడు. మేడ మీద రవి, ఇందిర సంగీత కార్యక్రమంలో ఉన్నారు. గీత విశ్రాంతిగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తోంది. స్టడీ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ తెరిచి పని చేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ అతని మనస్సు మేడ మీద జరిగేదానిపై ఉంది. 1 గంట తర్వాత ఇందిర వచ్చి, రామధు భోంచేద్దాం అంది. ఆమె పిలుపుకు తల ఎత్తిన మధు ఆమె ముఖంలో సంతోషాన్ని చూసి ఆనందపడ్డాడు. నాకు ఇబ్బందిగా ఉన్నా తనకి బాగుంది, అదే 10,000 అనుకుంటూ భోజనానికి వెళ్ళాడు. భోంచేసేటప్పుడు రవి మధును ఉద్దేశించి చెప్పాడు, ఇందిరకు దగ్గరలో ఉన్న కాన్వెంట్లో జాబ్ వచ్చింది, సోమవారం జాయిన్ అవ్వాలి, తనకి తిరగడానికి సులభంగా ఉంటుందని స్వప్న తన స్కూటీని ఇచ్చింది చెప్పారాయన. ఇందిర తను నేరుగా చెప్పకుండా రవితో చెప్పిస్తుందనిపించి మధు మనసు చివుక్కుమంది. పైకి నవ్వుతూ అలాగే సార్ అన్నాడు. సాయంత్రం ఇందిర స్కూటీపై వస్తుంది. నీకేదైనా పనుంటే చూసుకో, తనతో నేను ఇంటిదాకా వచ్చి వెడతాను అని రవి మధుకి భరోసా ఇచ్చాడు. ఈ ప్రతిపాదన మధుకి నచ్చలేదు. తన దగ్గరుండి ఇందిరను ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. నీ అవసరం లేదు పో అని అన్నట్లుగా భావించి అవమానంగా ఫీల్ అయ్యాడు. అందరి భోజనాలు అయ్యాక ఇందిరకు చెప్పి మధు వెళ్ళిపోయాడు. మధు ముఖంలో నిరుత్సాహం గమనించి ఇందిర కలతపడింది. అతనితో బయటకు వచ్చి బై చెప్పి అతను కనుమరుగయ్యేదాకా ఉండి లోనికి వచ్చింది. సాయంత్రం ఇందిర ఇంటికి వచ్చేటప్పటికి మధు ఇంట్లో లేడు. రాత్రి ఆలస్యంగా వచ్చి ఆకలి లేదని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు. ఇందిరకు ఏం చేయాలో తెలియలేదు. ఒంటరిగా భోంచేసి నిద్రపోయింది. మర్నాడు ఉదయం రవి ఫోన్ రావడంతో మధు జాగింగ్ నుంచి రాకముందే ఇందిర వెళ్ళిపోయింది. మధుకి భోజనం బల మీద చీటీ దర్శనమిచ్చింది. సంగీతం కోసం ప్రొఫెసర్ సరస్వతి దగ్గరకు మామయ్యతో వెళ్తున్నానని వ్రాసి ఉంది. నిర్వేదంతో టిఫిన్ చేసి తన పనిలో నిమగ్నమయ్యాడు మధు. 10 గంటలకు ఇందిర వచ్చి నేరుగా మధు దగ్గరకు వెళ్ళింది. మధు, సరస్వతి గారు సంగీతం నేర్పడానికి ఒప్పుకున్నారు. శని ఆదివారాల్లో సంగీతం క్లాసెస్, సోమవారం నుంచి స్కూల్ జాబ్ 9 నుంచి 4 దాకా. మధ్యాహ్నం వంట చేయడానికి టైం ఉండదు, ఉదయమే వంట చేసి పెట్టేస్తా అని ఉత్సాహంగా చెప్పింది. సరే అన్నాడు మధు. అభినందిస్తాడని ఆశించిన ఇందిర నిరుత్సాహపడింది. ఎందుకిలా ఉన్నాడు, నేనేం చెయ్యాలి అని మదనపడింది. ఇంకా ఉంది చేజారే నీకే జీవితం ధారావాహిక 9వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.